ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్భాటంగా పెట్టిన సీప్లైన్ ఇప్పుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలు చేస్తూ చంద్రబాబు రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చారని నిలదీశారు. అలాగే అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి టీడీపీ నేతలు రాజకీయ ప్రదర్శనలకే పరిమితమయ్యారని సతీష్ రెడ్డి విమర్శించారు. తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు. ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? అసెంబ్లీలో కూర్చొని